బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో అమోనియా లీకేజ్ కలకలం రేపింది. యూరియా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్లాంట్ లో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారం రోజుల పాటు ప్లాంట్ ను షట్ డౌన్ చేయనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల ఎరువుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తప్పటం లేదంటూ పేర్కొంటున్నారు. సుమారు 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 5 రాష్ట్రాలకు యూరియా సరఫరాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే మరమ్మతులను వేగంగా పూర్తి చేసి ప్లాంట్ ను తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా లీకేజ్ కలకలం రేపుతోంది. యూరియా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్లాంట్ లో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారం రోజుల పాటు ప్లాంట్ ను షట్ డౌన్ చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల ఎరువుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్లాంట్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తప్పటం లేదంటూ పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. సో కిరణ్, ఇటు రామగుండంలో యూరియా ఉత్పత్తి కేంద్రాన్ని ఒక వారం రోజుల పాటు షట్ డౌన్ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి రైతులకి యూరియా అవసరం చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షార్టేజ్ కూడా రాబోతుంది. షార్టేజ్ లాస్ట్ ఇయర్ కూడా యూరియా షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ యూరియా ఉత్పత్తి కేంద్రం కూడా ఒకవేళ షట్ డౌన్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలతో పాటు 5 రాష్ట్రాలకు ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్ లో అమ్మోనియా లీకేజ్ కలకలం రేపుతా ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే యూరియా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే ప్లాంట్ లో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందుకోసం సుమారు వారం రోజుల పాటు ప్లాంట్ ను అయితే షట్ డౌన్ చేసేశారు. ఖరీఫ్ సీజన్ లో ఈ పరిణామం రైతులకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. అయితే రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్ లో కూడా అమ్మోనియా లీకేజీ, అంటే గత ఏడాదికి కూడా లీకేజీ కారణంగా కూడా అప్పట్లో తాత్కాలికంగా ఎరువుల ఉత్పత్తిని కూడా పూర్తిగా నిలిపివేశారు. అయితే అప్పట్లో అధికారులు వెంటనే అప్రమత్తమై కూడా పునరుద్ధరణ చేశారు. కానీ మరోసారి లీకేజీ కారణంగా కూడా కొంత రైతుల్లో ఆందోళన నెలకొందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో రైతులకు అత్యధికంగా అవసరమయ్యేటువంటి ఎరువుల్లో కూడా యూరియా ఒకటని కూడా చెప్పొచ్చు. అయితే ఇలాంటి సమయంలో ఉత్పత్తి నిలిచిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. అయితే ప్లాంట్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఉత్పత్తికి పదే పదే అంతరాయం ఏర్పడుతుందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారం రోజుల పాటు ప్లాంట్ మూతపడితే సుమారు 50,000 టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉందని కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీంతో సంస్థకు కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రామగుండం ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 5 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే యూరియా సరఫరా అవుతుంది. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వ్యవసాయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. గతంలో కూడా ఇదే తరహా సాంకేతిక సమస్యలు తలెత్తినటువంటి నేపథ్యంలో మళ్ళీ అమ్మోనియా లీకేజ్ జరగడం, ప్లాంట్ నిర్వహణపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరమ్మతు పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి ప్లాంట్ ను తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. రైతులకు యూరియా కొరత తలెత్తకుండా అవసరమైన సరఫరా చర్యలు కూడా తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే రైతులు ఇప్పటికే పంటలు నాటు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరో నెల రెండు నెలల్లో కూడా యూరియా అవసరం అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపడతామని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఒక హామీ అయితే ఇస్తున్నారు. అయితే మొత్తానికైతే అమ్మోనియా లీకేజ్ తో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం,
ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తవుతాయి, అదేవిధంగా ఉత్పత్తి ఎప్పుడు పునః ప్రారంభమవుతుంది, సరఫరాపై ఎంత ప్రభావం పడుతుంది అన్న అంశాలపై కూడా ఇప్పుడు అందరి దృష్టి నెలకొందని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ అమ్మోనియా లీకేజ్ తో కూడా ఇప్పుడు 7 రాష్ట్రాల రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో